మీరు ₹1,00,000 ఉండే శాలరీ కోసం చూస్తే ఈ జాబ్ మీకోసమే. ఎవరైతే డిప్లొమా, బీటెక్ కంప్లీట్ చేసి జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుంచి జూనియర్ ఇంజినియర్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. అప్లికేషన్ డేట్స్ నిన్ననే స్టార్ట్ అయినాయి. ఏప్రిల్ 16 నుండి మే 6 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ ఉంది. వీడియో ఎప్పుడు చూస్తే అప్పుడు వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. పోస్టులు అయితే తక్కువ ఉన్నాయి, కానీ ఇవైతే బెస్ట్ జాబ్ అని చెప్తా. ఓన్లీ సివిల్కి అయితే మనకు 7 పోస్టులు ఉన్నాయి, ఎలక్ట్రికల్కి అయితే 4 పోస్టులు ఉన్నాయి. మొత్తం కలిపి 11 పోస్టులు అయినా కూడా ఒక్కొక్క పోస్ట్కు ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉన్నది. యాక్చువల్ మనకు జూనియర్ ఇంజినియర్ శాలరీ అనేది 50,000 వరకే వేరీ అయి ఉంటుంది. కానీ మనకు 91,000 నుంచి 1,00,000 వరకు శాలరీ ఇచ్చే జూనియర్ ఇంజినియర్. ఇదే ఏజ్ విషయానికి వస్తే మనకు 20 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ మధ్యలో ఉంది. అంటే 1996 నుంచి 2006 మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకు ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతేనేమో ₹450 ప్లస్ 18% జీఎస్టీ, అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతేనేమో ₹50 ప్లస్ 18% జీఎస్టీ. శాలరీ అనేది ₹91,309 పర్ మంత్ వస్తుంది, ప్లస్ 15% హెచ్ఆర్ఏ. దీంట్లో ఎక్స్పీరియన్స్ అనేది కూడా అడుగుతుంది, ఒకసారి చూసుకోండి. మనకు డిప్లొమా చేసిన వాళ్ళకైతేనేమో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, బీటెక్ చేసిన వాళ్ళకైతేనేమో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ఒకసారి ఇది చూసుకోండి. అండ్ ప్రాఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. మీకు ఆర్బీఐ ఎన్ని పోస్టులకు చెప్పినా ప్రతిసారి చెప్తున్నా, అంటే మన రీజియన్ సెంట్రల్ రీజియన్ కిందకి వస్తుంది కాబట్టి మనకు తెలుగు ప్రాఫిషియన్సీ టెస్ట్ అనేది మనం క్లియర్ చేయాలి. ఒకవేళ ఈ అప్లై లింక్ మీకు కావాలనుకుంటే ఈ వీడియోని వెంటనే రీపోస్ట్ చేయండి, అండ్ వీడియో కామెంట్ సెక్షన్ కింద మనకు ఆర్బీఐ అని కామెంట్ చేయండి. అప్లై లింక్ నేనే మీకు పంపిస్తా. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కోసం ఒకసారి చూసుకోండి. మన వీడియో కింద ఆర్బీఐ అని క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మాక్సిమం ఎవరైనా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే లాగిన్ అని క్లిక్ చేయండి. మాక్సిమం అందరూ న్యూ రిజిస్ట్రేషన్ అంటారు. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేసుకోండి. నేమ్, అలాంటి ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు ఒకటి రిజిస్ట్రేషన్ ఐడి అవి వస్తుంది. ఇట్లా డీటెయిల్స్ వస్తుంది. డీటెయిల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అడుగుతుంది. ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకొని రిజిస్ట్రేషన్ కాండి. అండ్ మనకు నెక్స్ట్ యాజ్ యూజువల్గా ఏ ఎగ్జామ్ ఎట్లా ఫిల్ చేసుకుంటామో దీంట్లో కూడా అట్లనే చేసుకొని ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. ఫాలో అయిపోతే ప్లీజ్ డూ ఫాలో అఖిల్ టిప్స్.